రాజమండ్రి నగరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కా లేఅవుట్ చేసి మరీ ఇచ్చామని టీడీపీ నేతల ఆరోపణలన్నీ కడుపుమంట ఈర్ష్య ద్వేషంతో చేసేవేనని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి ప్రజలను ఒక భ్రాంతిలో ఉంచారని, ఆ తరహా ఆలోచనల నుండి ఇంకా టీడీపీ నేతలు బయటకు రాలేక ఏది చూసినా మోసం అనటం అలవాటే విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అటువంటిది బోగస్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. డీటీసీపీ లేఅవుట్ చేసి ఇస్తే బోగస్ పట్టాలని, ఫేక్ పట్టాలని ఆరోపించడం లబ్ధిదారుల్లో అనుమానం, వ్యతిరేకత తీసుకొచ్చే రాజకీయ కుట్ర తప్పిస్తే మరొకటి కాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఒత్తిడి చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, దానిని కూడా బోగస్ పట్టాలని టీడీపీ విష ప్రచారం చేయటము ఆ పార్టీ స్థానిక నేతల నైజం ఏమిటో వెల్లడవుతోందన్నారు. ఒకవైపున కమిషన్ తీసుకున్నారని ఆరోపణ చేసేది అతనే, ఫేక్ పట్టాలు ఇచ్చారని ఆరోపణ చేసేది ఆదిరెడ్డి వాసుయే అన్నారు. దమ్ము సత్తా ఉంటే బహిరంగంగా చర్చకు నేను సిద్ధమేనని అన్నారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కదా, గవర్నమెంట్తో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అంటే నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నా. గవర్నమెంట్తో నేను ల్యాండ్ ఇవ్వడానికి, ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళు భూములన్నీ ఇచ్చారు. చాలామందికి రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళిపోయింది. కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సింపథైజర్స్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేటు మాకు కుదరదు, మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు. ఇప్పుడు చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు, చిన్న లోపాలు. నేను వాళ్ళు చెప్తున్నా, ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి. ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సమిధుల్లా భస్మం అయిపోతారు. 1% కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా నేను ఛాలెంజ్ చేశాను. చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చేది నిలబెట్టుకోవాలని అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు, క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి. 2014లో ఇదే రకమైన హామీ 10,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇయర్ ఎండింగ్ 5 రోజులే. ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది. ఏంటి, సచివాలయంలో ఇస్తారా లేదో తెలీదు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారా లేదో తెలీదు, లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో. ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల ఒక సజావుగా జరుగుతాం. ఇవాళ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు. అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారనండి. ఒకవేళ నిజంగా మనం డబ్బులు తీసుకొచ్చి పెట్టిన కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికే టైం పడుతుంది. డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా?